హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం రాజమండ్రిలోని కృతంగా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ జవహర్లాల్ నెహ్రూ రోడ్ దగ్గరలో ఉంటుందన్నమాట. మేము యాక్చువల్గా సితారా రెస్టారెంట్కి అయితే వచ్చాము, కానీ ఇక్కడ ఆపోజిట్లోనే మాకు కృతంగా రెస్టారెంట్ అయితే కనిపించింది. సో కృతంగా రెస్టారెంట్ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. లోపల సిట్టింగ్ అయితే బాగుంది, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ వచ్చి 5th ఫ్లోర్లో ఉంది. సో మేము లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్లో అయితే దిగాము. ఫుడ్ ఆర్డర్ చేసాము. దమ్ బిర్యానీ, కాజు చికెన్ బిర్యానీ మరియు వెజ్ బిర్యానీ ఆర్డర్ అయితే చేసాము. నేను వెళ్ళిన కృతంగా రెస్టారెంట్లో వరస్ట్ బ్రాంచ్ అంటే ఇదే అనిపించింది నాకైతే. ఫుడ్ తిన్నాక ఫుడ్ బాగోలేదు, వడ్డిచ్చే విధానం బాగోలేదు, ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువగా అనిపించింది ఆ టేస్ట్కి. చివరికి ఫింగర్ బౌల్ కూడా ఇవ్వలేదు భయ్య ఇక్కడ. నాకు ఇదివరకు కృతంగా రెస్టారెంట్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఫుడ్ కూడా బాగుండేది. కానీ ఇక్కడ మాత్రం నేను దొరికిపోయాం భయ్య. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు అనిపించింది. మీరు రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటే రాజమండ్రిలో వీటికన్నా మంచి రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని వెళ్ళండి. సరే, కాస్ట్ ఎక్కువగా ఉంది కదా, ఫుడ్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాం. కాదు భయ్య, చాలా నార్మల్గా అనిపించింది. ఇద్దరికి కూడా ఒక బిర్యానీ సరిపోదు. చివరిగా నిమ్మకాయలు చూస్తే వీటికన్నా చిన్నవి కట్ చేయలేకేమో వదిలేసారనిపించింది భయ్య. ఆ నిమ్మకాయ సైజ్ చూస్తే మాకు. పోనీలే ఫింగర్ బౌల్ వల్ల హ్యాండ్ వాష్ దగ్గరగానే హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తే అక్కడ లిక్విడ్ కూడా లేదు భయ్య. చాలా అంటే చాలా వర్స్ట్గా అనిపించింది నాకు ఈ రెస్టారెంట్ అయితే. టోటల్గా చెప్పాలంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ భయ్య. ఈ రెస్టారెంట్కి వెళ్తే మీకు కడుపు అయితే ఖాళీగానే ఉంటుంది, కానీ జేబు మాత్రం ఖాళీ అవుతుంది, అది పక్కా.